Yes, hello my dear parents. Sainik School Entrance Exam 2025 date అనేది వచ్చేసింది ఏప్రిల్ 5th సాటర్డే 2025 ఎగ్జామ్ ఏప్రిల్ 5th కి మనకి జరగడం అవుతుంది. అయితే ఏప్రిల్ 5th అనేది ఒక రకంగా స్టూడెంట్స్ని అలాగే పేరెంట్స్ని కూడా షాక్ గురిచేసింది. ఎందుకంటే ఇంత లాంగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకునే డేట్ అయిపోయింది 23rd జాన్నే. అంటే మోస్ట్లీ ఫెబ్ ఫస్ట్ వీక్ లేదా ఫెబ్ ఎండింగ్లోనే అట్లీస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఇది ఏప్రిల్కి వెళ్ళింది. ఫర్ ద ఫస్ట్ టైం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 5th కండక్ట్ చేయడం. వాట్ ఎవర్ ద రీజన్స్, మనం ఏమైనప్పటికీ కూడా వాటిని పాటించి తీరాల్సిందే. మరి పిల్లలకి మనం స్టూడెంట్స్కి మోటివేట్ చేయాల్సింది ఏంటంటే, ఇంకాస్త టైం నీకు దొరికింది, ఇంకొక 2 months ఎగ్జాక్ట్గా ఈ ప్రిపరేషన్ ఇంకా ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి దొరికింది అని మనం స్ట్రాంగ్గా స్టూడెంట్కి చెప్పాలి. తప్పితే ఇంత లాంగ్ అయిందా అని మనం వాళ్ళకి ఎప్పుడు కూడా పోర్ట్రేట్ చేయలేము, చేయకూడదు కూడా. ఎందుకు అంటే మనం చేయాల్సింది ఇప్పుడు ఏమీ లేదు. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ని మనం ఫాలో అవ్వడం తప్పితే, అలాగే ఈ డేట్ ఇంకా పోస్ట్పోన్ అవ్వకూడదు అని కోరుకోవడం తప్ప మనం ఇంకా ఏమీ చేయలేము. ఇక హాల్ టికెట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, అది 15 days లేదా 1 month బిఫోర్ అయినా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఎగ్జామ్ డేట్ అయితే వచ్చింది. హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడనేది త్వరలో మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఎందుకంటే ఎగ్జామ్కే 2 months ఉంది కాబట్టి ఎప్పటి నుంచి వచ్చే ఛాన్స్ లేదు హాల్ టికెట్స్ అనేవి. సరే, ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జామ్ డేట్ వచ్చిందని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా ఎగ్జామ్ డేట్ ఇంత లాంగ్ అయింది అనేది మనం డిస్సాటిస్ఫాక్షన్గా కాకుండా, ఎస్ ఇంకా ఎగ్జామ్కి చాలా టైం దొరికింది, ఎస్ ఏ సబ్జెక్ట్లో మనకి స్టూడెంట్స్ని ఇంకా డెవలప్ చేయాలి లేదా ఎగ్జామినేషన్స్ ఇంకా ఎక్కువ చేయాలి, ఇలాంటివి మనం థింక్ చేయాలి. యాజ్ ఏ టీచర్గా మేమైనా, యాజ్ ఏ పేరెంట్గా మీరు మోటివేట్ చేయడమైనా సరే. ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్. సరే, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంతవరకు ఇంత లేట్ ఎప్పుడు చేయలేదు. దీనికి కారణాలు ఏవైనప్పటికీ కూడా మనకి మాత్రం ఒకటే, మన ఎయిమ్. మై డియర్ స్టూడెంట్స్, ఎవరైనా వీడియో చూస్తుంటే స్టూడెంట్స్ కూడా మీరు ఇంకా ఏమైనా డెవలప్ చేసుకోవాలంటే, మీరు సీట్ వస్తుంటే స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నారా, మీకు ఈ 2 months మీకే. లేదా సీట్ రావడానికి ఏమైనా డౌట్ ఉంది అనిపిస్తుందా, ఈ 2 months మీకోసమే అనుకోండి. మీరు పదిలంగా వీటిని ఉపయోగించుకోండి. అండ్ ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ స్టూడెంట్స్కి నేను కొత్త టైం షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ చేస్తాను. అలాగే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఆన్లైన్, డే స్కాలర్, హాస్టల్స్, ఎవరికైనా సరే నేను ఇంకా కొత్త క్వశ్చన్స్ని రెడీ చేస్తాను. ఈ 2 months మీరెవరికి ఎలా ఉన్నా కానీ నాకు ఒక రకంగా వెంటనే నేను ఫీల్ అయిందంటే, ఇంకా షెడ్యూల్ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టూడెంట్స్కి ఎలా మనం ఫాలో అప్ చేయాలి, వీళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి అనే థాటే నాకు మొదటిగా వచ్చింది. కాబట్టి మీకోసం నేను ఏం వర్రీ అవ్వద్దు, మీకు ఎలాంటి క్వశ్చన్స్ని ప్రజెంట్ చేయాలి, ఇంకా ఎలా ఈ ప్రిపరేషన్ని ఇంక్రీజ్ చేయాలి అనే దాని గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఏప్రిల్ 5th అనేది ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆ డేట్ గురించి ఇక మర్చిపోండి. నెక్స్ట్ ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ హాస్టల్ స్టూడెంట్స్కి నేను షెడ్యూల్ సపరేట్గా, అలాగే డే స్కాలర్ కానీ ఆన్లైన్ కానీ నేను అనౌన్స్ చేస్తాను. అది పర్సనల్గా ప్రతి ఒక్కరికి నేను మెసేజ్ ద్వారా తెలియజేస్తాను. కాబట్టి నో వర్రీస్. ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడా అనుకునే దానికి ఇప్పుడు తెర దిగిపోయింది. అది ఏప్రిల్ 5th 2025. ఇక ప్రశాంతంగా మన పని మనం చేసుకుందాము. ఎందుకంటే ఎంతవరకు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తే మనకి ఒక డేట్ అయితే వచ్చింది. లేట్ అయినా కావచ్చు, కొంచెం మనకి న్యూస్ అయితే వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రిపరేషన్ని పిల్లలకి మనం కరెక్ట్గా అందచేయడంలో, వాళ్ళకి మోటివేషన్ కరెక్ట్గా ఉండడంలో మనం ప్రయత్నించాలి తప్పితే మనం ఏం చేయలేము. ఇప్పుడు చాలామంది షాక్ అవుతూ ఏప్రిల్ 5th అంటే చాలా టైం ఇంకా ఉంది అనుకుంటున్నారు. నో, అది మనకి దొరికినటువంటి ఆపర్చునిటీ అనుకోడే. అంతకంటే మనం ఇంకా ఏమి చేయలేము. ఆ డేట్ని అయితే మనం చేంజ్ చేయలేము. కాబట్టి ఏం చేయాలి, ఉన్నది దొరికిన ఆపర్చునిటీ అనుకోవాలి. సో స్టూడెంట్స్, ఇంకా మీరు ప్రిపరేషన్ని 2 months ఉంది కదా అని చెప్పేసి డల్ అవ్వకుండా లేదా డిలే చేయకుండా ఇంకా డెప్త్కి వెళ్తూ సబ్జెక్ట్ నేర్చుకోవడంలో అయితే తప్పు లేదు. సో అలా చేద్దాము. సో ఈ టైంని యూటిలైజ్ చేసుకుందాము. సో మార్క్ దట్. ఓకే, ఏప్రిల్ 5th, దట్ ఈస్ ద సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025. మరి ఈ 2 months కూడా అంతకుముందు ఎలా అయితే ప్రిపరేషన్ చేశారో అంతకు మించి ప్రిపరేషన్ సాగిస్తారని అనుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ అండ్ బాయ్.